పార్లమెంట్లో జరిగినటువంటి రాష్ట్ర యొక్క అమరావతి ఏకైక క్యాపిటల్ అనే అప్రూవల్కి ఉద్యోగస్తుల్లో ఎంతో ఉత్కంఠంగా గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ నష్టం అనేది అందరికీ జరిగింది. కానీ ప్రధానంగా ఉద్యోగస్తులు మాత్రమే ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అటు ఫ్యామిలీస్, భార్యా పిల్లల వల్ల కానీ పిల్లలు అక్కడ చదువుండి ఇక్కడ ఫ్యామిలీలు పెట్టడం చాలా ఇబ్బంది పడ్డాము. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి వెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పటం వల్ల ఎన్నో కష్ట నష్టానికి వచ్చి ఇక్కడికి వచ్చి గత 2016 నుంచి కూడా 19 దాకా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగస్తులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. కానీ అమరావతిలో ఉండాలా, కర్నూలు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలనేది కూడా తేల్చుకోలేక ఈ లాస్ట్ 5 ఇయర్స్ కూడా మదనపడ్డ మాట వాస్తవం. అలాంటిది మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన గవర్నమెంట్ అమరావతి ప్రజా రాజధాని, ఏకైక రాజధానిగా నిర్ణయం తీసుకొని మొన్న 28వ తేదీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమోదించినందుకు మా సచివాలయ ఉద్యోగస్తులు అందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్రం అనేది ఒక క్యాపిటల్, ఒక చోట ఉండి ప్రభుత్వము, అడ్మినిస్ట్రేషను అన్నీ ఒక చోట ఉన్నప్పుడే అది అభివృద్ధికి సాధ్యం జరుగుద్ది. ఒక మనిషి దేహానికి గుండెకాయ ఎలాంటిదో ఒక రాష్ట్రానికి రాజధాని అంత అవసరం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో అత్యధికంగా జీడిపి ఎక్కువ కూడా రాష్ట్ర రాజధాని నుంచి వస్తుంది. అది బొంబాయి కానీ, అదేవిధంగా మద్రాసు కానీ, బెంగళూరు కానీ దాదాపు 50-60% జీడిపి ఆ రాజధాని నగరం నుంచి వస్తుంది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి 12 సంవత్సరాలైనా కూడా రాజధాని లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తు అనేది నగరాల్లోనే వస్తుంది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. దాని సూచకంగా ముఖ్యంగా మా ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. గత 12 ఏళ్ళు ఎక్కడ రాజధాని తెలియక